టాలీవుడ్లో అప్పటికీ ఇప్పటికీ సెన్సేషన్ విడాకులు ఏదైనా ఉంది అంటే అది అక్కినేని నాగార్జునగారు మరియు దగ్గుపాటి లక్ష్మిగారులది. నాగార్జున లక్ష్మిగారుల వివాహం పెద్దలు కుదిర్చినది. అప్పటికే ఇంకా నాగార్జునగారు సినిమాలు నటించడం లేదు. కాని అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు రామానాయుడు గారు ఎంతో మంచి స్నేహితులు. వీరి స్నేహం గాఢమైనది. అంటే రామానాయుడు గారికి ఉన్న ఆప్తమిత్రులు ఆదుర్తి, గుమ్మడి, ఎస్వి రంగారావు, అక్కినేని మాత్రమే. రోజూ వీరితో సమయం గడపడానికి ఇష్టపడేవారు. అలా అక్కినేని, రామానాయుడు గారు వారి సుదీర్ఘ స్నేహాన్ని పెళ్లితో చుట్టరికంగా మార్చుకోవాలనుకుని ఇరువైపుల అంగీకారంతో చెన్నైలోని వాహిని స్టూడియోస్లో నాగిరెడ్డి గారు నిర్మించిన విజయసేస్ మహల్లో 1984లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఆ తర్వాత రోజుల్లో ఈ విజయసేస్ మహల్ వాహిని స్టూడియోస్తో కలిసిపోయి విజయవాహిని స్టూడియోగా రూపుదిద్దుకుంది. నాగార్జున లక్ష్మిగారుల పెళ్లికి చెన్నై, హైదరాబాద్ అంతా తరలివెళ్లారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు ఈ పెళ్లికి వచ్చి దంపతులను దీవించారు. అంతేకాదు బాలీవుడ్ నుంచి కూడా ప్రముఖులు మన్మధుడు పెళ్లికి హాజరయ్యారు. ఇలా ఎంతో వైభవంగా జరిగిన వీరి పెళ్లి ఎందుకు వీరు విడిపోయారు వంటి ఎన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ కింగ్ నాగార్జున గారి ఫ్యాన్స్ ఎంతమందున్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి. నాగేశ్వరరావు గారికి 2 కుమారులు. పెద్దబ్బాయి వెంకట్ గారు అప్పటికే నిర్మాతగా రాణిస్తూ ఉండగా, చిన్నబ్బాయి నాగార్జున గారిని నాన్నగారి వారసత్వాన్ని నిలబెడుతూ నువ్వు హీరోగా వస్తే బాగుంటుందని చెప్పడం నాగార్జున గారు కూడా బాగా ఆలోచించి చాలా భయపడుతూ నాన్న నేను సినిమాల్లోకి వద్దామనుకుంటున్నాను అని ఏఎన్ఆర్ గారితో చెప్పారట. అయితే నాగేశ్వరరావు గారు ఎలా రియాక్ట్ అవుతారా అనుకుంటే ఆయన మొహంలో ఎప్పుడూ చూడలేనంత ఆనందం, కళ్లల్లో నీళ్లు. అయినా కూడా తనని తాను సంభాలించుకుంటూ వస్తే బాగానే ఉంటుంది గాని ఈ రంగం బయటకు కనిపించినంత ఈజీ కాదు, చాలా కష్టం ఉంటుంది. అలా కష్టపడ్డానికి సిద్ధపడితేనే ఈ రంగంలోకి రా అని చెప్పారు. అయితే లక్ష్మిగారికి మాత్రం అమెరికాలో ఏదైనా జాబ్ లేదా బిజినెస్లో స్థిరపడితే బాగుంటుందని ఆలోచన ఉండేది. కానీ నాగార్జున గారు హీరోగా విక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభం కావడం, ఆ సినిమా తర్వాత అక్కినేని అభిమానులు చూపిన ఆదరణ, వారితో పాటు తమ కుటుంబం నాగార్జున గారిపై పెట్టుకున్న ఆశలు, హీరోగానే తన కెరియర్ను కొనసాగించాలని నాగార్జున గారు తీసుకున్న నిర్ణయం అన్నీ కలగలిసి నాగార్జున గారు నటనకు దూరమయ్యే అవకాశం లేకుండా చేసేయి. ఈ విషయంలో నాగార్జున గారికి, లక్ష్మిగారులకి తలెత్తిన అభిప్రాయ భేదాలు కొనసాగుతూ వెళ్లాయి. ఈలోగా 1986 నవంబర్ 23న నాగార్జున గారి దంపతులకి నాగచైతన్య గారు జన్మించడంతో ఇక విభేదాలు సమస్యపోయాయని భావించారు అక్కినేని, దగ్గుపాటి కుటుంబ సభ్యులు. కానీ ఇద్దరం కలిసి ఉంటున్నాం కానీ ఆనందంగా ఉండలేకపోతున్నాం అని గమనించిన లక్ష్మిగారు, నాగార్జున గారు తమ అభిప్రాయాన్ని ఎలాగోలా పెద్దవాళ్లకు చెప్పేశారు. రామానాయుడు గారు, ఏఎన్ఆర్ గారు వారికి ఎంతో శ్రద్ధ చెప్పడానికి ప్రయత్నించారు. కానీ లక్ష్మిగారు వెనకపోవడంతో వారిద్దరూ 1990లో విడాకులు తీసుకున్నారు. అప్పట్లో విడాకులు తీసుకోవడం అనేది చాలా పెద్ద విషయం. అందులోనూ ఏఎన్ఆర్ గారి వారసుడిగా అడుగుపెట్టిన నాగార్జున గారు విడాకులు తీసుకోవడం సంచలనంగా నిలిచింది. అయితే అందరూ ఏమనుకుంటున్నారు అనే దానికన్నా విడాకుల తర్వాత కూడా నాగార్జున గారి మరో విషయం ఎక్కువగా బాధిపెట్టింది. అది విడాకుల తర్వాత నాగచైతన్య గారు లక్ష్మిగారితో వెళ్ళిపోవడం జీవితంలో తనని అత్యంత బాధించిన సందర్భం అదేనని, ఆనందపరిచిన సందర్భం నాగచైతన్య గారికి 18 సంవత్సరాలు నిండాక మళ్లీ తన దగ్గరకు రావటమని చెమర్చిన కళ్లతో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నాగార్జున. అయితే మనుషులుగా లక్ష్మిగారు, నాగార్జున గారు విడిపోయినప్పటికీ వారి కుటుంబాల మధ్య సన్నిహిత్యం మాత్రం చెడిపోలేదు. అలాగే తాము విడిపోయిన ప్రభావం నాగచైతన్యపై పడకుండా తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను నిర్వర్తించారు నాగార్జున గారు, లక్ష్మిగారు. నాగార్జున గారితో విడాకులైన తర్వాత అమెరికా వెళ్ళిపోయారు. అక్కడే ఉంటూ సరథ అనే వ్యక్తిని 2వ పెళ్లి చేసుకున్నారు. ఇక చైతూ తన తల్లి గురించి మదర్స్ డే రోజున ఇలా తెలిపారు: నేను అమ్మ 18 ఏళ్ల వరకు నాకు తెలిసిన ప్రపంచం మేమిద్దరమే అని, నన్ను కోపడాలన్నా, ప్రేమించాలన్నా, నాతో ఆడుకోవాలన్నా అన్నింటికీ అమ్మ అని ఒక్క మాటలో చెప్పేశారు చైతూ. దగ్గుపాటి లక్ష్మిగారి 2వ భర్తకు కూడా లక్ష్మిగారు 2వ భార్య. ఆయన వయసులో లక్ష్మి కంటే చాలా పెద్దగా కనిపిస్తారు. సుందరం మోటార్స్ అండ్ డివిజన్ సంస్థలో భాగమైన డివి సుందరం ఐఎం కండ్ సంస్థల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసేవారు. గ్రేట్ ఇండియా సంస్థలో మార్కెటింగ్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. 35 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ చేశారు. దగ్గుపాటి లక్ష్మి కొన్ని వేల కోట్లకు ఆధిపతి. అటు తండ్రి దగ్గుపాటి రామానాయుడు నుంచి ఆస్తులు రావడం, ఇటు 2వ భర్త కూడా కోటీశ్వరుడు కావడంతో లక్ష్మిగారు కొన్ని వేల కోట్లకు ఆధిపతి అని చెప్పొచ్చు. ఏది ఏమైనా లక్ష్మీ దగ్గుపాటి గారు ఇలానే నిండు 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.
మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే.